తెలంగాణ అప్పులపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు నానా యాగి చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు గుప్పించింది. కానీ రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన కేవలం 2 నెలల్లోనే 1000 కోట్లు అప్పు చేసింది. సిద్దిపేట నియోజకవర్గ కార్యకర్తల కృతజ్ఞత సభలో కాంగ్రెస్ వైఖరిపై ఎమ్మెల్యే హరీష్ రావు భగ్గుమన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చేలోగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకపోతే కాంగ్రెస్ భరతం పడతామని హెచ్చరించారు. అధికారంలోకి రాకముందు తెలంగాణ అప్పుల కుప్పగా మారిందంటూ కాంగ్రెస్ లబోదిబోమన్నది. కానీ పవర్లోకి వచ్చిన కేవలం 2 నెలలకి 14,000 కోట్లు అప్పు చేసింది. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో నియోజకవర్గ కార్యకర్తల కృతజ్ఞత సభలో కాంగ్రెస్ వైఖరిపై బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు మాట్లాడిన వీడియో ఫుటేజ్ ని బీఆర్ఎస్ క్యాడర్ కు చూపించి వారి తీరును ఆయన ఎండగట్టారు. పార్లమెంటు ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని గులాబీ దండుకు పిలుపునిచ్చారు. ఈ సభలో బీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిందని ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. వచ్చిన 2 నెలల్లోనే రేవంత్ సర్కార్ 14,000 కోట్లు అప్పు చేసిందని విమర్శించారు. గత సర్కారు అప్పులపై అనేక ఆరోపణలు చేసిన సీఎం రేవంత్ ఇప్పుడు ఎందుకు అప్పులు చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. ఎన్నికల్లో అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని హరీష్ రావు విమర్శించారు. 4,000 పెన్షన్, 15,000 రైతు భరోసా, మహిళలకు 2,500, వడ్లకు క్వింటాల్కు 500 బోనస్, రైతులకు 2 లక్షల రుణమాఫీ, తొలి క్యాబినెట్లోనే మెగా డిఎస్సి అంటూ అడ్డగోలు హామీలిచ్చి ఇప్పటి వరకు ఏదీ ఇవ్వకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు 24 గంటల కరెంటు అమలు కాకపోగా పైగా ఎరువుల కొరత మొదలైందని ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు ఆ ఎన్నికల హామీలను ఎట్లా ఎగ్గొట్టాలనే ప్రయత్నం చేస్తుందని అన్నారు. లోక్సభ ఎన్నికలు అయిపోగానే హామీలపై చేతులెత్తేయాలని కుట్ర చేస్తుందని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చేలోగా హామీలను అమలు చేయకపోతే కాంగ్రెస్ భరతం పడతామని హరీష్ రావు హెచ్చరించారు. నిజంగా తెలంగాణ రాకముందు కరెంట్ ఏంది, ఇవాళ కరెంట్ ఏంది? తెలంగాణ రాకముందు మంచినీళ్ళేంది, ఇవాళ ఈ రాష్ట్రంలో మంచినీళ్ళేంది? ఆనాడు సాగునీరేంది, ఇవాళ సాగునీరేంది? ఆనాడు పండిన పంటల పరిస్థితి ఏంది, ఇవాళ పండుతున్న పంటల పరిస్థితి ఏంది? ఎన్ని చేసుకున్నాం? కానీ ఏంటంటే అబద్ధాలు ప్రచారం చేసిండ్రు. ఇలా కాంగ్రెస్ పార్టీ తీరెట్లుందంటే ఆనాడు ప్రచారంలో అబద్ధాలు, నేడు పాలనలో అసహనం. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. నాడు పెట్టుబడుల కోసం కేటీఆర్ దావోస్ వెళ్తే కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఇవాళ వారు చేసిందేమిటి అని ప్రశ్నించారు. మంత్రి కొండా సురేఖ వచ్చి కేసీఆర్ కట్టిన రంగనాయక సాగర్ ప్రాజెక్టు నుంచి 1,10,000 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని చెప్పారు. ఒక్క రంగనాయక సాగర్ నుంచి ఇన్ని ఎకరాలకు సాగునీరు అందితే మల్లన్న సాగర్, కొండపోచమ్మ, అన్నపూర్ణ ఇలా వివిధ ప్రాజెక్టుల కింద లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది నిజమే కదా అని అన్నారు. అధికారంలో ఉన్న వాళ్లకు ఓపిక ఉండాలని హితవు పలికారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అంటూ ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలు తమకు ఉద్యమాలు, దాడులు, బెదిరింపులు కొత్త కాదన్నారు.